కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల క్వాలిటీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై ఎర్రమంజిల్లోని జలసౌధాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం డిజైన్, నాణ్యతలో లోపాలున్నాయనే విషయాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొందన్నారు. 80,000 కోట్లకు అనుమతి తీసుకున్న ప్రాజెక్టుకు ఇప్పటికే 1,00,000 కోట్లు దాటిపోయిందన్నారు. అక్రమంగా వివిధ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ పనులు మొదలుపెట్టడం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ కట్టి 3 స్టేజ్ పంపింగ్ అండ్ లిఫ్టింగ్ ద్వారా ఎల్లంపల్లి నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ పైకి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళకు డిజైన్ చేశారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కి అనుమతులు తీసుకుంది 80,000 కోట్లకి, అంటే 38,000 కోట్లది 80,000 కోట్లకు పెంచారు. ఇప్పటికే 1,00,000 కోట్లు ఆల్రెడీ దాని మీద ఖర్చు చేయడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది పైసలు? మనం కట్టే పన్నులు. తెలంగాణ రాష్ట్రంలో కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు.